హాయ్ అందరికీ. తమ్నీల్ చూసే ఉంటారు కదా, 6 AM to 8 AM మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఊడుస్తున్నాను నేను. ఇంకా ఊడవడం అయిపోతే ఇంకా చల్లేసుకోవడమే. ఊడుస్తున్నాను. ఊడ్చేసి నెక్స్ట్ చల్లేస్తే అయిపోతుంది. ఇంకా చల్లిన తర్వాత ఏముంటుంది, ఇంకా పాప ఇంకా లేవలేదు. పాప లేస్తే మాత్రం ఈ పనులన్నీ చేయనివ్వదు. పాప పడుకొనే ఉంది. మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నాడు. ఇంకా నేను ట్రైపాడ్ ఏం పెట్టుకోలేదు. మా ఆయన లేచాడని తననే వీడియో తీయమంటే తీస్తున్నాడు అనమాట. మంచిగా తీస్తున్నాడు తీయమంటే. ఇంకా నేనేమో చల్లుతున్నాను. చల్లడం అయితే కొంచెమే ఉంటుంది. ఇంకా చల్లేసుకొని ఇక లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా, ఎట్లా కొంచెమే ఉంటుంది. ఇక చల్లిన తర్వాత లోపలికి వచ్చి ఇక బ్రష్ చేద్దామని బ్రష్ పేస్ట్ 2 తీసుకున్నా. ఇంకా తీసుకొని వీడియో సెల్ఫీ ఆన్ చేసుకొని వీడియో తీస్తున్నాను. ఇంకా పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా పాప అయితే లేవలేదు, పడుకొనే ఉంది. ఇంకా మా ఆయన ఆల్రెడీ బ్రష్ చేస్తున్నాడు చూడండి. వెళ్ళి ఇంకా బ్రష్ చేస్తుంటే కొంచెం వీడియో తీశాను. పాలకి వెళ్తున్నాడు, పాల బాటిల్ పట్టుకొని. ఇంకా టీ పెడుతున్నాడు మా ఆయన. మంచిగా టీ పెడతాడు మా ఆయన. నాకు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు వర్క్లో మా ఆయన. అంటే ఏదో వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్. ఇప్పుడు మంచిగా టీ పెడతాడు చూడండి. ఇంకా చాపత్తి తీస్తున్నాడు, తర్వాత చక్కెర వేస్తాడు. ఇంకా టీ పెట్టుకోవడం అంటే మీకు ఎట్లాగో తెలుసు కదా, చాపత్త చక్కెర వేయడం అని. ఇంకా పాప అయితే ఇంకా లేవలేదు, అందుకే మేమిద్దరం ఇట్లా ఇక్కడ ఉండి మంచిగా వీడియో తీసుకుంటున్నాం. ఇంకా పాప లేస్తే మాత్రం మా దగ్గరే ఉంటుంది. మంచిగా పడుకొని ఉంది పాప. ఇంకా చాయ్ పెట్టేసిన తర్వాత చూడండి ఎట్లా మసులుతుందో. అది కొంచెం వీడియో తీశాను. ఇంక ఇప్పుడైతే పాప లేచిందా అని పాప దగ్గరికి వెళ్తున్నా. ఇంకా లేవలేదు, మంచిగా పడుకొని ఉంది. మంచిగా కూలర్ వేసి పెడితే మంచిగా పడుకుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నాకు బ్రెడ్ తినాలనిపిస్తుంది. అంటే ఇంకా అందులో నిన్న షాపింగ్కి వెళ్ళి ఉంటుంది బయటకి, సూపర్ మార్కెట్ వెళ్తే బ్రెడ్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. పాప కూడా తింటుందని బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చిన, నార్మల్ బ్రెడ్ తీసుకురాలేదు. ఇంకా అది అక్కడ పెట్టేసుకొని తినడానికి రెడీ అయిపోతున్నా. మా ఆయన అయితే టీ పోద్దామని చూస్తున్నాడు, పట్టుకరేమో లేదు. మళ్ళీ నేను వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిన. మా పాప ఆడి ఎక్కడో పడేసింది. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అక్కడ ఇక్కడ పడేస్తారు, మీకు కూడా తెలుసు కదా, వస్తువులు మనం పెట్టిన చోట అయితే ఉండవు. రోజు ఇట్లనే ఉంటుంది. ఇంకా మంచిగా మా ఆయన చిన్న గ్లాస్లో టీ పోసుకుంటున్నాడు. నేను మాత్రం పెద్ద గిన్నెలో టీ పోయమని చెప్పిన, ఎందుకంటే బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ ముంచుకొని తినచ్చు అని చెప్పేసి ఒక పెద్ద గిన్నెలో పోసుకొని అక్కడ కూర్చొని నేను బ్రెడ్ తిందామని అనుకుంటున్నా. మా ఆయన బయట కూర్చొని బయట చూస్తూ టీ తాగుతున్నాడు. టీ పెట్టుకొని మంచిగా టీ తాగుతున్నాడు. అక్కడ కూర్చొని మంచిగా మా ఆయన టీ తాగుతుంటే ఇంకా దాన్ని తాగడం అయిపోయింది. నెక్స్ట్ రైస్ పెట్టాలి కదా, రైస్ కుక్కర్లో రైస్ పెడదామని చెప్పేసి రైస్ తీస్తున్నా నేను. ఇంకా రైస్ తీసి ఇంకా 2 గ్లాసులు అయితే పెడుతున్నా రైస్. కడుగుతున్న రైస్ కడిగేసి పెడదామని చెప్పేసి మా ఆయనను వీడియో తీయమని అక్కడ కూర్చొని మెల్లగా వీడియో తీస్తున్నాడు. ఇంకా పాప లేవలేదు. ఇంకా పాప లేస్తే ఇంకా అంతే, ఏం చేయనియదు. ఇంకా రైస్ కుక్కర్కి మా ఆయన పెట్టేస్తున్నాడు వెళ్ళి. ఇంకా అడిగిచ్చాను, మా ఆయన పెడుతున్నాడు. ప్లగ్ పెట్టేసినామంటే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా నేను అప్పుడు ఊడ్చినా కానీ ముగ్గేం పెట్టలేదు. రైస్ పెట్టేసి వచ్చి మళ్ళీ కడప ఆరిపోయిందని చెప్పేసి మళ్ళీ కొంచెం కడిగేసి మళ్ళీ ముగ్గు పెట్టేస్తున్నా. బయట పెట్టిన, లోపల పెట్టిన, మీరు చూడొచ్చు. ఇంకా వీడియో దీనికి కుదరలేదు. న్యాచురల్గా మనం ఎట్లున్నామో అట్లనే వీడియో తీసి పెట్టేస్తున్నా. ఏదో కెమెరా కోసం రెడీ అవ్వట్లేదు. చూడండి ముగ్గు అయితే వేసిన చూడండి, చిన్న ముగ్గు, నాకు అంతే వచ్చు. ఇంకా పప్పు పెడదామని చెప్పేసి రైస్ కుక్కర్ తీసిన, కందిపప్పు పోసిన. అది కొంచెం చిన్నట్టుంది కవరు, చూసుకోలేదు నేను. కొంచెం కందిపప్పు పోసిన, కొన్ని వాటర్ వేసేసి ఇంకా రైస్ కుక్కర్ అయితే పెడదామని చెప్పేసి పెడుతున్నా. మా పాప లేచేసింది, మా ఆయన పట్టుకుంటున్నాడు అప్పటి నుండి. పెట్టేసిన, ఇక లేచింది, నిద్ర మబ్బులో ఉంది, అటు ఇటు చూస్తుంది. కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది పాపకి, అందుకే కొంచెం డల్గా ఉంది. ఇంకా చూడండి రైస్ అయితే మంచిగా విజిల్ వస్తుంది. విజిల్ వచ్చింది. ఇంకా అందులో టమాటో పప్పు చేద్దామని చెప్పేసి టమాటాలు కడుగుదామని అందులో వేసేసినాం.
ఇంకా మిరపకాయలు కూడా కడుగుదామని అందులో వేసినాం. మా ఆయన కట్ చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నా. పాప ఏమో నా పక్కన కూర్చుంది, అందుకే వీడియోలో కనిపించట్లేదు మీకు. ఇక టమాటాలు కట్ చేసినామంటే ఇంకా మళ్ళీ నేనేం చేసిన, బయటకు వెళ్ళేసి కరివేపాకు తీసుకొద్దామని బయటకు వెళ్ళిన. అక్కడ ఒక చెట్టు ఉంటుంది మాకు, కరివేపాకు తీసుకొని వస్తున్నా. టమాటా పప్పులకు కరివేపాకు వేద్దామని చెప్పేసి ఇంకైతే పక్కన కట్ చేసి రెడీ పెట్టిండు మా ఆయన. ఇంకా అది ఉడికిపోయిందని చెప్పేసి నేను తీసి చూస్తున్నా. మెల్లమెల్లగా పట్టుకొని వీడియో తీస్తున్నాడు మా పాప ఉన్నా కూడా. చూడండి కొంచెం ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇంకా నేనేం చేస్తా అంటే అందులోకి టమాటాలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా మళ్ళీ పొయ్యి మీద విజిల్ పెట్టేసినాం అనుకో మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సాల్ట్ వేసిన చూడండి, మళ్ళీ పెట్టి మూత పెట్టేస్తే ఇంకా అది అయిపోతుంది. మనకి వంట అయితే రెడీ అయిపోతుంది. చిన్న పాప ఉన్నప్పుడు తొందరగా మార్నింగే వంట చేసేసుకుంటే పెద్ద పని అయిపోతుంది. మిగతా పనులు తర్వాత చేసుకోవచ్చు. బౌల్ అయితే అక్కడ వేసిన తోమడానికి, ఇంకా అదేం వీడియో తినకి కుదరలేదు. ఇంకా మొత్తం వాషింగ్ అయితే అయిపోయింది బౌల్లో. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. తీస్తున్నా, మా హస్బెండ్ని తీయమంటే తీస్తున్నాడు, నేనేమో వీడియో తీస్తున్నా. పాప ఏమో ఆడుకుంటుంది రూమ్లో కూర్చొని. మంచిగా అయితే ఉడికిపోయింది పప్పు చూడండి. ఇంకా పోపుకి అయితే పెట్టేసినాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాం. చూడండి కొంచెం వేడయ్యేలోపు మరి ఎట్లుంది పప్పు అని మళ్ళీ ఒకసారి చూసినాం. ఇంక ఇప్పుడైతే జీలకర్ర వేసేసిన తర్వాత ఆవాలు ఇవి వేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసేసినాం. ఎండుమిర్చి వేస్తే చూడండి, ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు అయిపోయింది పోపు ఆల్మోస్ట్. ఇంకా అందులో కలిపేస్తున్నాం మనం. కలిపిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. బాగుంది కదా చూడనీకి మాత్రం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పాప అయితే కాయ అని అడుగుతుందని చెప్పేసి ఒక మామిడికాయ కోసిస్తున్నాం. చూడండి కాయ అంటది, మీకు వినిపిస్తుంది. పాపకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో తినట్లేదు. పెట్టినా కూడా ఇప్పుడైతే తనకు నచ్చలేదేమో. ఆయన పెడుతున్నాడు మరి తినట్లేదు. తనతో ఇష్టంగా ఏం తినట్లేదు. పడుకుంది పాప, కొంచెం ఫీవర్గా ఉందని చెప్పినా కదా. ఇంకా వాటర్ పెట్టుకున్న స్నానం చేద్దామని చెప్పేసి. ఇంతే గాయ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.